సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం. మీ జీవితంలో శాంతి లేదా? మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా? రండి, యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీవెనలు పొందండి. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి మన ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నా హృదయపూర్వక శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొంత లోతుగా పరిశీలన చేయడానికి ప్రభు మనకు ఇచ్చినటువంటి కృపా అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రతి వారు కూడా తమ యొక్క మనస్సును లగ్నము చేసి దేవుని యొక్క వర్తమానం కొరకు కనిపెట్టవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మీ మధ్యకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము ఈ విధంగా ఉంది. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, యేసు ప్రభువు సంఘమును ఉద్దేశిస్తూ మాట్లాడే మొట్టమొదటి మాటలు ఇవి. తన శిష్యులు, మరి ముఖ్యంగా పేతురు, యేసుక్రీస్తు గురించి తన యొక్క భావాన్ని ప్రకటించినప్పుడు ప్రభు పేతురు యొక్క విశ్వాసాన్ని ఆయన గుర్తించి ఆ విశ్వాసాన్ని బలపరుస్తూ ఈ మాటలు చెప్పినట్టుగా మనం గమనించగలం. ప్రియులారా, కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఏమిటంటే, సంఘాల్లో సేవకుడు ఏమనుకుంటాడంటే, నా సంఘానికి నేను ఏం చేయగలను, నా సంఘాన్ని నేను ఎట్లా నడిపించగలను అని ఆలోచన చేస్తూ ఉంటాడు. సంఘ పెద్దలు మా సంఘాన్ని మేము ఎట్లా నడిపించగలం, మా సంఘం కొరకు ఏమి చేయగలమని వారు ఆలోచన చేస్తూ ఉంటారు. విశ్వాసులు అనేకమైన ఆలోచనలతో ఉంటారు. కుటుంబీకులు, యవన బిడ్డలను కలిగినటువంటి వారు ఏమనుకుంటారంటే, సంఘానికి అనుసంధానంగా ఉన్నట్లయితే మా బిడ్డలకు మంచి సంబంధాలు దొరుకుతాయి అని అనుకుంటారు. మరికొందరు ఏమిటంటే, యవన దంపతులు మా చిన్నపిల్లలకు మంచి వాక్యం లభిస్తుంది, క్రైస్తవ విశ్వాసంలో పెంచడానికి అవకాశం కలుగుతుందని వారు భావిస్తూ ఉంటారు. రకరకాల భావనలు ఉంటూ ఉంటాయి. అసలు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక సేవకుడు నా సంఘాన్ని నేను ఎట్లా నడిపించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, సంఘ నాయకులు మా సంఘాన్ని ఎట్లా మేము నడిపించాలి, ఎట్లా దీన్ని అభివృద్ధి పరచాలి అని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, రకరకాల తలంపులు కలిగి ఉన్నట్లయితే, వృద్ధులైతే సంఘానికి వెళితే పాత స్నేహితులు కలుసుకొని వారితో కొంతసేపు ముచ్చరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి రకాలుగా ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది నాయకులైనటువంటి వారు ఈ సంఘం మాది అనుకుంటారు. ఎందుచేతంటే వారు పూర్వీకులు ఈ సంఘానికి పునాది వేశారు, వారు ఈ సంఘాన్ని నిర్మించారు, అందుచేత ఈ సంఘం మాది అని అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే చాలా కాలంగా మేము ఇక్కడికి వస్తున్నాం కనుక, ఈ సంఘంతో సహవాసం కలిగి ఉన్నాం కనుక, కానుకలు ఇస్తున్నాం కనుక, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం కనుక, మా పిల్లలు చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు కనుక మేము కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాం, కొన్ని ఆశలు కలిగి ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. సంఘం గురించి ఎవరికి వారు నా సంఘము నా సంఘము నా సంఘం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లయితే ఉన్నటువంటి పెద్ద ప్రమాదం ఏమిటంటే, సంఘాన్ని వాళ్ళు ఓన్ చేస్తున్నారు, మాది అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు లీడర్షిప్ అనేటువంటి ఆలోచన అతి సామాన్యంగా వారిలో ఉద్భవిస్తుంది. లీడర్షిప్ కావాలని ఎప్పుడైతే కోరుకుంటారో సంఘంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి, అనేక వివాదాలు తలెత్తుతూ ఉంటాయి, అనేక విభేదాలు వస్తూ ఉంటాయి, అనేక గుంపులు ఫార్మ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా అవగాహన లేమిని బట్టి జరుగుతున్నది. ప్రాథమికంగా సంఘము ఎవరిది కాదు, సంఘము క్రీస్తుది. సంఘము క్రీస్తుది. సంఘం యొక్క స్థాపకుడు, నాయకుడు యేసు ప్రభువే. అందుచేత ఈ
స్పృహ ఉన్నట్లయితే పాస్టర్ కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు, వీరందరూ కూడా ఒక ఆలోచన వస్తుంది. ప్రభువు ఈ సంఘాన్ని ఎట్లా నడిపించాలని కోరుతూ ఉన్నాడనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ సంఘం ఎళ్ళ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటి ఆలోచన వారికి కలుగుతుంది. ఇటువంటి ఆలోచన కలిగినప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రభువా మమ్మల్ని నడిపించు అని అడుగుతారు. మమ్మల్ని నడిపించు అని అడుగుతారు. ఈ ఆలోచన లేనందువలన ప్రభువు ఈ సంఘానికి ఏ బాధ్యత అప్పగిస్తున్నాడు, ఏమి చేయాలనేటువంటి ఆలోచన లేకుండా మేమేమి చేయాలని తర్జన భర్జనలు పడుతూ అనేటువంటి ఆలోచన కలిగి ఉండి సంఘాన్ని ప్రభువుకు దూరం చేసేటువంటి పరిస్థితులు అనేక పర్యాయాలు కలుగుతూ ఉంటాయి. యేసు ప్రభు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన చెబుతూ ఉంటాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను లోనికి వచ్చి వారితో నేనును నాతో వాడు కలిసి భోజనం చేయదని చెప్తూ ఉంటాడు. ప్రియులారా, వీ హ్యావ్ టు ఓపెన్ ద డోర్ టు క్రైస్ట్. మా సంఘం మాది నాయకత్వం, మా మాటే చెల్లాలి, మా తలుపులే జరగాలి, మా ఆశలే ఇక్కడ నెరవేరాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే యేసు ప్రభుని బయట పెట్టి నువ్వు తలుపు లోపల గడ వేసేసావన్నమాట. ఆయన లోపల రాకుండా నువ్వు చేసినటువంటి ఏర్పాటు అది మొట్టమొదటిసారిగా ప్రాథమికంగా నువ్వు గమనించాలి. ప్రియులారా, సంఘం యొక్క 3-fold రెస్పాన్సిబిలిటీస్ అనే విషయాన్ని ఈ సమయంలో మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. సంఘం యొక్క 3-fold రెస్పాన్సిబిలిటీస్, 3 ప్రాథమిక బాధ్యతలు ప్రతి సంఘము కూడా, ప్రతి కాపరి కూడా గమనించవలసినటువంటి ఈ బాధ్యతల గురించి నేను మీతో ప్రస్తావించాలని అనుకుంటూ ఉన్నాను. ఏమిటి బాధ్యతలు? సంఘానికి 3 బాధ్యతలు ఏమిటంటే, మొట్టమొదటిగా చర్చ్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇట్స్ కాంగ్రిగేషన్. సంఘము సభ్యుల గురించి ఒక బాధ్యత కలిగి ఉన్నది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, సంఘము సమాజం ఎళ్ళ బాధ్యత కలిగి ఉన్నది. సంఘము సమాజం ఎళ్ళ బాధ్యత కలిగి ఉన్నది. మొదటిది సంఘము సభ్యుల ఎళ్ళ బాధ్యత కలిగి ఉన్నది. రెండవది సంఘము సమాజం ఎళ్ళ బాధ్యత కలిగి ఉన్నది. మూడవది సంఘము దేవుని ఎళ్ళ బాధ్యత కలిగి ఉన్నది. దేవుని ఎళ్ళ బాధ్యత కలిగి ఉన్నది. ఈ 3 కూడా ప్రతి సంఘ కాపరి, ప్రతి సంఘ నాయకుడు, ప్రతి విశ్వాసి గ్రహించవలసినటువంటి, అంగీకరించవలసినటువంటి, ఆచరణబద్ధం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నదంటే విషయాన్ని తెలియచేస్తున్నాను. సభ్యుల బాధ్యత ఏమిటంటే, రక్షణ పొందాక సంఘ సభ్యుడయ్యాక సంఘము ఈ వ్యక్తిని విశ్వాసంలో బలపరచాలి వ్యక్తిని. అది సంఘం యొక్క బాధ్యత. ఈ వ్యక్తి ప్రాక్టికల్ క్రిస్టియన్గా ఎట్లా ఉండగలడు? ప్రాక్టికల్ క్రిస్టియన్గా ఈ వ్యక్తిని సిద్ధపరచాలి. అది సంఘం యొక్క బాధ్యత. చాలాసార్లు మనం వినేటువంటి మెసేజ్ ఎట్లా ఉంటాయంటే థియరిటికల్గా ఉంటాయి. అంటే వాక్యాన్ని చదివి మన జ్ఞానంతో అర్థం చేసుకొని దాన్ని ఇతరులకు చెప్పడం. కానీ ఒక విషయం గమనించండి, నీవు చేయనిది ఇతరులకు చెప్పినా ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోరు. నీవు చేయనిది చెప్పడం వల్ల దానివల్ల ఫలితం ఏమి ఉండదు. ఎందుచేతనంటే నీవు చేయకుండా చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేయడు. నీవు చేయకుండా చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేయడు. ఈ గ్రంథం నీకు నాకు మన జీవన విధానానికి మాన్యువల్. ఇది చదివి జ్ఞానం సంపాదించుకోవడానికి కానే కాదు. ఇది చదివి ప్రసంగాలు చేయడానికి కానే కాదు. ఇది చదివి గ్రంథాలు రాయడానికి కానే కాదు. ఇది ఏమిటంటే నీ జీవితానికి, నీ జీవితంలో ఏమి అవలంబించాలి, ఎట్లా జీవించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, ప్రభు యొక్క ఉద్దేశాలు నీలో నెరవేరాలంటే, నీ వల్ల దేవునికి మహిమ కలగాలంటే ఈ గ్రంథాన్ని నువ్వు చదివి అర్థం చేసుకొని ఆచరించాలి. చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు.
ఈ రెండు ఒక కోవకు వస్తే ఆచరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన కర్తవ్యం. అందుచేత ఆచరించకుండా చెప్పిన ప్రసంగాలు, సందేశాలు అవి ప్రభువుకు అంగీకృతమైనవి కావు. ఎందుచేతనంటే యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ వాట్ యు డిడ్ నాట్ ప్రాక్టీస్. యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ వాట్ యు డిడ్ నాట్ ప్రాక్టీస్. ఇది ప్రాథమికంగా గమనించాలి ప్రియులారా. అందుచేత ఒక వ్యక్తిని, సంఘంలో ఉన్నటువంటి సభ్యుని ప్రాక్టికల్ క్రిస్టియన్గా ఎట్లా పెంచాలి, ఎట్లా ఇతనికి బోధ చేయాలి అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి 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 దేవుని యొక్క బోధను సేవకుడు పొందుకొని దాన్ని విశ్వాసులకు బోధించాలి. ప్రాక్టికల్ క్రిస్టియన్స్ని తయారు చేయాలి, విశ్వాసులను తయారు చేయాలి. మరొక బాధ్యత ఏమిటంటే విశ్వాసులు నిత్యత్వంలో ఉన్నతమైన బహుమానం పొందాలంటే వారిని ఎట్లా తరబీదు ఇవ్వాలి, వారికి ఉన్నతమైన బహుమానం విశ్వాసం పొందడానికి నిత్యత్వంలో ఎటువంటి తరబీదు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన సేవకునికి ఉండాలి. తర్వాత విశ్వాసి సమాజంలో ఉంటున్నాడు కనుక సమాజం యొక్క విశ్వాసికి ఉన్నటువంటి బాధ్యత ఏమిటనేది సంఘం తెలియచేయాలి, అంటే సేవకుడు తెలియచేయాలి. విశ్వాసి హోలిస్టిక్గా సమగ్రంగా ఎదగాలంటే విశ్వాస యొక్క పర్సనల్ లైఫ్లో కూడా తన బిడ్డలను పెంచే విధానంలో, జీవితంలో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి, బిడ్డలకు వివాహాలు చేయాలంటే ఏ విధంగా ఆలోచించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా, లేకపోతే ఒక ఆచారం ఉన్నది కనుక, ఒక పద్ధతి ఉన్నది కనుక, ప్రార్థనలతో ప్రారంభిస్తాం కనుక, ప్రార్థనలతో ముగిస్తాం కనుక, దేవుని సన్నిధిలో చేస్తాం కనుక, ప్రసంగం చేస్తాం కనుక అది ప్రభు కోరుకునేటువంటి వివాహ బాంధవ్యం అవుతుందా? ఇవన్నీ కూడా సంఘం విశ్వాసికి తెలియచేయాలి. ఒకవేళ విశ్వాసి కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, అనారోగ్యంతో పడి ఉన్నాడు అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు అనుకోండి, అనేక సమస్యలు ఉన్నాడు అనుకోండి, ఉద్యోగంలో సమస్య ఉందనుకోండి, సంఘం యొక్క బాధ్యత ఏమిటి? కల్పించుకోవాలి. విశ్వాసకి మంచి ఆలోచనలు చెప్పాలి, వాక్యానుసారమైన ఆలోచనలు చెప్పాలి, లౌకికమైనటువంటి ఆలోచనలు కానే కాదు. అందుచేత సంఘము మొదటి బాధ్యత అంటే విశ్వాసీయుల సంఘమునకు బాధ్యత ఉన్నది అనేది సంఘం గుర్తించాలి. రెండవది, సంఘమునకు సమాజం యొక్క బాధ్యత ఉన్నది. ఈ 3-fold రెస్పాన్సిబిలిటీస్లో సంఘమునకు సమాజం యొక్క బాధ్యత ఉన్నది. ఏమిటి బాధ్యత అంటే, నీ చుట్టూ ఉన్న సమాజం నిన్ను గుర్తించాలంటే, ప్రభు ప్రేమ నీలో చూడాలంటే, ప్రభు యొక్క రక్షణ సువార్తను అంగీకరించేటువంటి విధంగా సమాజం ఉండాలంటే నీ బాధ్యత నువ్వు మర్చిపోకూడదు. మన మిషనరీస్ ఏం చేశారంటే, ఈ దేశానికి వచ్చి వారు స్కూల్స్ స్టార్ట్ చేశారు, హాస్పిటల్స్ స్టార్ట్ చేశారు, మెడికల్ స్కూల్స్ స్టార్ట్ చేశారు, అనేటువంటి వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేశారు, అనేటువంటి కార్యక్రమాలు జరిపారు. సమాజం యొక్క వారి యొక్క బాధ్యత, సంఘం యొక్క బాధ్యత వారు ప్రాక్టికల్గా చేసి చూపించారు. ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఏం చెప్తాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నీవు 4 గోళ్ల మధ్య సంఘంలో అనేకటువంటి యాక్టివిటీస్ చేసుకొని, అనేకటువంటి కార్యక్రమాలు జరుపుకొని, మంచి కార్యక్రమాలు జరిపాము అని అనుకుంటే దానివల్ల బయట ఉన్నటువంటి సమాజానికి ఏమి లాభం కలుగుతుంది? క్రీస్తు యొక్క ప్రేమ వారికి ఏమి అర్థమవుతుంది? క్రీస్తు వారి కొరకు కూడా ప్రాణం పెట్టే విషయాన్ని వారికి ఎట్లా అర్థమవుతుంది? అందుచేత సమాజం యొక్క సంఘానికి బాధ్యత ఉన్నది. సంఘాల్లో సాధారణంగా జరుగుతున్నటువంటి స్థితి ఏమిటంటే, పరిస్థితి ఏమిటంటే, ఆ 4 గోళ్ల మధ్య వారి యొక్క కార్యక్రమాలని కూడా ఆ 4 గోడలు దాటి బయటకు చూసేటువంటి పరిస్థితి చాలా సంఘాల్లో
కనబడడం లేదు. అందుచేత సంఘము తన యొక్క ప్రాథమిక బాధ్యతలు, మొదటి బాధ్యత విశ్వాసుల ఏళ్ల బాధ్యత గుర్తించాలి, దాన్ని నెరవేర్చాలి. సంఘము రెండవ యొక్క బాధ్యత సమాజం ఏళ్ల, దాన్ని సంఘం గుర్తించాలి. ఎన్నెన్నో న్యాచురల్ కెలామిటీస్ సంభవిస్తున్నాయి. కోవిడ్ వచ్చింది, తుఫాన్లు వస్తున్నాయి, ఎన్నెన్నో సమస్యలు వస్తున్నాయి, ఎపిడమిక్స్ వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సంఘము చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఏం చేస్తుంది, ఎట్లా యేసుక్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తున్నది, అది గమనించకపోతే సంఘము తన యొక్క బాధ్యతను గుర్తించినట్లే. మూడవది దేవుని ఏళ్ల బాధ్యత. దేవుని ఏళ్ల బాధ్యత ఏమిటి అని అనుకోవచ్చు. దేవుని ఏళ్ల బాధ్యత ఏమిటంటే, ప్రభువు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు, నూతన నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నింటిలో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు గమనించాలి. పాత నిబంధనలో ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ ఆత్మతో సేవించాలని చెప్పాడు. రెండవది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని చెప్పాడు. ఇవి రెండు ఆజ్ఞల్లో మొత్తం ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉందని యేసు ప్రభు చెప్తాడు. తర్వాత యేసు ప్రభు ఇంకా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు అంటే, నీ శత్రువును ప్రేమించు అని చెప్పాడు. నీ శత్రువును ప్రేమించు అని చెప్పాడు. అంటే నీ పొరుగువాడిని ప్రేమించంటే పాత నిబంధన విశ్వాసులకి, అనగా యూదులకి పొరుగువాడంటే మరొక యూదుడు, యూదులకు పొరుగువాడంటే మరొక యూదుడు అనమాట. ఆ చుట్టూ సమరయులు ఉన్నారు వెనక పైన, ఆ పైన ఇంకా అనేక మతాలకు సంబంధించినటువంటి ఉన్నారు. వారు యూదులకు పొరుగువారు కాదు. అందుచేత వారు పొరుగువారిని ప్రేమించడం అంటే తమ ప్రజలను ప్రేమించడమే అనేటువంటి భావన వారిలో ఉంది. ఉదాహరణకు యోసేపు దర్శనంలో దేవుని దూత కనిపించి యేసు ప్రభు యొక్క జన్మ గురించి చెప్తాడు. చెప్పినప్పుడు ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని చెప్తాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అని చెప్పినప్పుడు యోసేపు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుని ఉంటాడు? యోసేపు ఉద్దేశంలో తన ప్రజలు అంటే ఎవరంటే యూదులు. తన ప్రజలు అంటే ఎవరంటే యూదులు. పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు యెహోవా దేవుడు తను సర్వలోకమునకు రక్షకుడని, సర్వలోకమునకు ప్రభు అని ఎన్ని విధాలుగా తెలియచేసిన యూదులు దాన్ని అంగీకరించలేకపోయారు. ఈ సందర్భంలో యోసేపుకు దేవదూత కనిపించి స్వప్నంలో తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించును అని అంటే యోసేపు దాన్ని ఏమని అర్థం చేసుకున్నాడంటే, యూదులకును వారి పాపాల నుండి ఈయన రక్షిస్తాడు అని అనుకున్నాడు. ప్రియులారా, అది వాస్తవం కాదు. యూదులకే ప్రభువా కాదు కదా, సర్వమానవులకు ఆయన దేవుడు, సర్వమానవాళ్ళని సృష్టించినటువంటి వాడు. అందుచేత ఈ అవగాహన చాలా ప్రాముఖ్యం. సంఘాలు ఏమిటంటే వారి కొరకే జీవిస్తున్నట్టుగా ఒక కుటుంబం డెవలప్ కావాలని ఎట్లా ఆలోచిస్తుందో సంఘం కూడా అట్లానే ఆలోచన చేస్తూ ఉన్నది. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే, ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో నా సంఘం అని చెప్తాడు కదా. నా సంఘం నేను కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని చెప్తాడు. చెప్పాక దానికి ఎడిషన్ ఏంటంటే, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళలోకం అంటే ఎక్కడ ఉంది? ఏమిటంటే, యేసును అంగీకరించిన ప్రతి వారు కూడా దాని నుండి తప్పించుకున్నారు. మనం అందరం కూడా ఒకప్పుడు ఆ పాతాళలోకంలో ద్వారముల్లో బంధింపబడినటువంటి వారమే. ప్రభువు ఎవరినో ప్రేరేపించాడు, వారు మన దగ్గరకు వచ్చారు, ఆయా దేశాల నుంచి వచ్చారు, సువార్త ప్రకటించారు, దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించింది, మనం ప్రభుని నమ్ముకున్నాం. అప్పుడు వారు సువార్త ప్రకటించినప్పుడు, పరిశుద్ధాత్ముడు పనిచేసినప్పుడు ఏమైందంటే, పాతాళలోక ద్వారబంధాలు అవి బలహీనపడిపోయాయి.
బలహీన పడిపోబట్టి మనం అందరం కూడా బయటికి రాగలిగాం. ప్రియులారా, సంఘం యొక్క ప్రాథమిక కర్తవ్యము పాతాళలోక ద్వారములను బలహీనపరచుట. ఇది గమనించలేకపోతున్నాం. 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా ఆ ఉన్నవారికి, సంఘంలో ఉన్నవారికే వాక్యం చెబుతున్నాం, ఉన్నవారికే చెబుతున్నాం. ఈ దేశం యొక్క పరిస్థితి ఏంటంటే 147 కోట్ల ప్రజలు ఉన్నారు. ఇందులో క్రైస్తవులు ఎంతమంది అంటే 4 నుంచి 5 కోట్లకు మించి లేరు. 147 కోట్ల ప్రజల్లో క్రైస్తవులు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించినటువంటి వారు 4 కోట్లు 5 కోట్లకు మించి లేరు. ఈ 4 కోట్లు 5 కోట్ల కొరకే ప్రభు వచ్చాడా? భారతదేశం విషయం చూస్తే ఈ 4 కోట్ల మంది కొరకే ప్రభు వచ్చాడా? ఈ 4 కోట్ల మందికే ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడా? ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో దీన్ని చాలా విపులపరుస్తాడు. ఏమిటంటే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చాయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని గమనించాలి. ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రభు 3 మార్లు ఒక మాట చెప్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నా అంటాడు. 20వ వచనంలో ప్రభు అయిన యేసు రమ్ము అనేటువంటి మాట ఉంటుంది. ప్రభువు చెప్పేటువంటి మాట ఏమిటంటే బిహోల్డ్ ఐ కమ్ సూన్, నేను త్వరగా వస్తున్నాను అని చెబితే ఆ చివరి మాట ప్రభు అయిన యేసు రమ్ము అనేది ఎవరు చెప్పాలంటే సంఘం చెప్పాలి. ప్రభు అయిన యేసు రమ్ము అనేటువంటి మాట సమాధానం ఎవరు చెప్పాలంటే సంఘం చెప్పాలి. సంఘము ఆహ్వానిస్తేనే కానీ ప్రభు రాడు. సంఘము ఆహ్వానిస్తేనే కానీ ప్రభు రాడు. ఎవరన్నా మనం గనులైనటువంటి వారిని ఆహ్వానించినప్పుడు అంత ప్రిపరేషన్ అంతా చేసుకుంటేనే కానీ వారిని రమ్మని చెప్పం. అంతా అరేంజ్మెంట్స్ చేసుకున్నాక, ప్రిపరేషన్స్ అన్నీ అయ్యాక పర్వాలేదు, ఇప్పుడు ఆయన రావచ్చు, ఆ అధికారి రావచ్చు, ఆ నాయకుడు రావచ్చు, ఆ గొప్ప వ్యక్తి రావచ్చు అనుకుంటే ప్రిపరేషన్ అంతా చేశాక మనం ఆ వ్యక్తిని ఆహ్వానిస్తాం. సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే సంఘము గమనించని కొన్ని అంశాలు ఈ సమాజంలో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. మరోమారు చదువుతున్నాను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. ప్రియులారా, ప్రభు రావాలి, ప్రభు రావాలి, ప్రభు రావాలి, నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి అని చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది బోధనలో ఏం చెప్తారంటే హీఈస్ కమింగ్ సూన్, ఆయన త్వరగా వస్తున్నాడని చెప్తూ ఉంటారు, ఆయన త్వరగా వస్తున్నాడని చెప్తూ ఉంటారు. ప్రియులారా, నేను త్వరగా వచ్చునా అని ప్రభువు చెప్పి 2000 సంవత్సరాలు అయితే ఇది 2000 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇంకా రాలేదు. ఈరోజు ఆయన వచ్చేస్తున్నాడు త్వరలో, నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? పౌలు, పేతురు కూడా వారి కాలంలోనే ప్రభువు వస్తాడని కనిపెట్టారు. ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం అదే కనిపెడుతున్నాం. ఇక్కడ ప్రభు వీళ్ళతో ఏం చెప్తాడు, శిష్యులతో ఏం చెప్తాడు? శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. 14వ వచనంలో, అదే అధ్యాయం 24వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు యొక్క సమాధానం చూద్దాం. మరియు
ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. గమనించాలి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడవలను, అప్పుడు అంతము వచ్చును. ప్రియ సంఘమా, ఈ దేశంలో సువార్త వినని ప్రజలు, మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. అనేక ప్రాంతాలకు సువార్త అందలేదు. అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో జిల్లాకి ఒక మందిరం కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియులారా, మరి ప్రభు అయితే ఈ రాజ్య సువార్త సకల జన్మలకు సాక్షాత్ముగా ప్రకటింపబడవలను, అప్పుడు అంతం వచ్చునని చెప్తున్నాడు కదా. నీవు ఈ ప్రకటించుట అనేటువంటి కార్యక్రమం చేయకుండా, సకల జనులకు ప్రకటించుట అనేటువంటి కార్యక్రమం చేయకుండా ప్రభు వస్తున్నట్టు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నీకు సాక్ష్యాధారాలు ఏమిటి అసలు? ఇది గమనించాలి. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడి దేవా, మాట్లాడింది నేను కాదు ప్రభా, నువ్వు మాట్లాడావు ప్రభా. నా సొంత ఆలోచనలు కాదు, నీ వాక్యమే. అనేక పర్యాయాలు మత్తయి సువార్త 25వ అధ్యాయం 19-20 వచనాల గురించి ప్రభా మేము ప్రసంగాలు వింటూ ఉన్నామేమో. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం గురించి మేము ప్రసంగాలు వింటున్నామేమో. అపోస్తలుల కార్య గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం గురించి మేము ప్రసంగాలు వింటున్నామేమో. అయినప్పటికీ మా బాధ్యత మాకు అర్థం కాలేదేమో. నా ప్రియ ప్రభువా, ఈ టీవీ ఛానల్ ద్వారా అనేకులు ఇది గ్రహించడానికి నీవు చేసిన ఏర్పాటును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఎంతమంది అయితే దీనిని వీక్షించగలరో, ఎంతమంది అయితే బాధ్యతతో దీన్ని గుర్తిస్తారో, దీన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తారో ప్రభువా, వారందరితో నువ్వు మాట్లాడవలసిందిగా, వారి హృదయాలు సిద్ధపరచవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువా, నీ తండ్రి అయిన యెహోవా దేవుడు నిన్ను పంపడానికి ఏకైక కారణం పోయినటువంటి రాజ్యాన్ని, సాతానుడు దొంగిలించినటువంటి రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికి. ఆ బాధ్యత నీవు సంఘానికి విడిచిపెట్టి వెళ్ళావు. సంఘము తప్పనిసరిగా ఈ బాధ్యతను గుర్తించాలి, నెరవేర్చాలి. నెరవేరుస్తేనే అది నీవు ప్రేమించే సంఘం అవుతుంది, నీ యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి సంఘం అవుతుంది. అది గుర్తించకపోతే వ్యక్తుల యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి సంఘం అవుతుంది, కానీ దేవుని నాయకత్వంలో ఉన్నటువంటి సంఘం కానే కాదు. దయతో గ్రహింపు కలుగ చేయమని, నీ రాకడకు యోహాను వలె ఈ భూమిని సిద్ధపరచడానికి సంఘాన్ని ఆయత్తపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను దేవా, ఆమేన్. అందరికీ వందనాలు. ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు, పోస్ట్ బాక్స్ 5, SR నగర్ పోస్ట్, రాజమండ్రి 533105, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9441639372.